అమ్మా ఆసుపత్రిలోనా? ఏం మాట్లాడుతున్నావురా? పిల్లలందరినీ నేను ఇంటికి పంపించేశాను. వచ్చే మీటింగ్ అంతా టీఎస్ వదిలేసి రద్దు చేసేసా. మనం అర్జెంటుగా అక్కడి దాకా వెళ్ళాలి. అందరూ అక్కడ వెయిట్ చేస్తుంటారు. నువ్వు చెప్పేది నిజమా? నన్ను ఒక్కసారి చూడాలని చెప్పినట్టు ఒక్కసారి భోజనానికి రారా అంది. నాకు సమయమే లేకుండా పోయింది. పార్టీలో ఉన్నప్పటి నుండి ఒకటే పరుగులు కదా. నీకు గుర్తులేదా? మనం పార్టీలో అన్ని పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఇచ్చిన వాళ్ళ అన్నంతోటి అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఈ శరీరం మొత్తం అందరూ పెట్టిన అన్నం ముద్దరా. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదురా. నా ఒక్కడికే కాదు, వ్యవసాయ పోరాటంలో హసువులు బాసిన ప్రతి తల్లి బిడ్డలకి అమ్మే తన చనుబాలను పట్టించిందిరా. వాళ్ళంతా ఇప్పుడు ఏడుస్తూ ఉంటారు. మనసంతా భారంగా ఉందిరా. ఏడుపు ఆపుకోలేకపోతున్నా. ఏడుపు ఆపుకోవడానికి ఇంక్విలాబ్ అని అరవాలనిపిస్తోంది. అమ్మది నాకు నేర్పించింది. రాజా, నేను అక్కడికి వెళ్ళాలి. కుమిలి కుమిలి ఏడవాలనుంది. రాజా, ఒక బీడీ ఇవ్వరా? అబేరం ప్లాన్ చేసినట్లుగానే గుర్మిత్ని విజిలెన్స్ అరెస్ట్ చేసేశారు. ఇంకా అన్ని మంచి రోజులే. ఇక నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఎలా సంతోషంగా ఉండాలి? వేసిన లెక్క తప్పింది. అమ్మని కోల్పోయాను. ఎక్కడి నుండి మొదలుపెట్టిన కథ ఇది. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఓ సాధారణ కార్యకర్తలా ఉండిపోతే బాగుండు అని. ఇదంతా ప్రతి కమ్యూనిస్టు త్యాగమే. నువ్వు తప్పుకుంటే పదవికి రావడానికి ఎంతోమంది పోటీ పడుతున్నారు. నష్టం ఎవరికంటే దేశానికి, జనాలకు కూడా. జనాల్ని మీద ఎంతగా మర్యాద పెట్టున్నారు తెలుసా? నువ్వు ఈ ఊరు కోసం బతికేవాడురా. నీలాగా జనాల్ని ప్రేమించే ఒక పొలిటీషియనే లేడురా. మీ అమ్మకు కూడా తెలుసది. సరే, దాని గురించి వదిలే. అంతా సరైపోతుంది. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. రా. అమ్మా, నాన్న వచ్చేసారు. ఏమైంది? చావింట్లో కూర్చున్నట్టు కూర్చున్నారు. ఇంకా అదే ఆలోచిస్తున్నారా? ఆ కేసులన్నీ వాళ్లే కొట్టిపారేశారు. మనకి వ్యతిరేకంగా శత్రువులు పన్నిన పన్నాగం ఇది. ముఖ్యమంత్రిని కదా, ఇటువంటి నేరారోపణలు రావడం సహజం. వీటన్నిటినీ వదిలేస్తుండాలి. మీరేమీ పట్టించుకోవద్దు.